హాయ్ అండి, నమస్కారం అందరికీ. బాగున్నారు అందరూని? మీరందరూ బాగుండాలని దేవుడికి ప్రార్థిస్తున్నాను నేను. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో కమెంట్ చేయండి. గౌరిగిరి అనేసి చాముండేశ్వరి గుడి ఉంది. చాలా పవర్ఫుల్ దేవుడు ఆవిడ. మన మనసులో ఏమనుకుంటే అన్నీ తీరుస్తారు ఆవిడ. నేను ఇదే ఫస్ట్ టైం నేను కూడా వెళ్తాం. మా హస్బెండ్ నేను ఇక్కడికి పనికి వచ్చామన్నమాట. పని అంతా ముగించుకోండి, అమ్మ దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. వెళ్ళి చూసామన్నమాట. చాలామంది, చాలా జనం ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తూ ఉంటారన్నమాట. వర్షం వస్తుంది, వర్షానికి కూడా తడుచుకుంటే అప్పుడప్పుడు చినుకులు పడతా ఉన్నాయి. అయినా సరే పట్టించుకోకుండా వెళ్తున్నాం అన్నమాట. మేము దగ్గరలోనే ఉన్నాం, గుడి దగ్గరలోనే ఉన్నమాట. చూసి వద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. మీరు ఎవరైనా రావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి, అడ్రస్ పెడతాను. కావాలంటే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే అడ్రస్ చెప్తాను. చాలామంది జనాలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అన్నమాట. చాలా మంచి జరుగుద్ది. మనం మనసులో ఏం మొక్కుకుంటున్నామో 9 వారాలు వెళ్తే తీరుస్తారు ఆవిడ. చూడండి, దండం పెట్టుకోండి. చాలా పెద్ద విగ్రహం అన్నమాట ఆవిడకి. లోపల తీయకూడదు అన్నమాట వీడియో, అందుకని తీయలేదు నేను. ఇక్కడైతే పర్మిషన్ ఉంది తీయడానికి. అక్కడ ముడుపు పట్టుకెళ్ళి ఆ అమ్మ దగ్గర పెట్టి ఇస్తారు. కట్టి మన మనసులో కోరుకుండి కట్టుకోవాలన్నమాట. అలా 9 వారాలు రావాలన్నమాట. చూడండి, దర్శనం చేసుకోండి. మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. మీరు ఎవరైనా వెళ్ళుంటే కనుక, చూడలేదు ఇదే ఫస్ట్ టైం అంటే కనుక మీకు మళ్ళీ కమెంట్ చేయండి, అడ్రస్ పెడతాను. ఏం లేదు, బెంగళూరు నుంచి మద్దూరుకి వస్తే మద్దూరు నుంచి గౌరిగిరికి బస్సులు ఉంటాయి. ఎప్పుడు ఎనీ టైం బస్సులు ఉంటానే ఉంటాయి. తీసుకొస్తారన్నమాట. నాకైతే చాలా ఇష్టం టెంపుల్కి వెళ్తామంటే. మీలో ఎవరికంటే ఇష్టం చెప్పండి, మాకు కమెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే నా కోసం వస్తారన్నమాట. చాలా బాగుంది అమ్మవారి గుడి. భోజనాలు కూడా పెడతారు. మార్నింగ్గానే వెళ్తే కనుక టిఫిన్ కూడా పెడతారు అన్నమాట. మధ్యాహ్నం భోజనం ఎనీ టైం ఫుల్ వేడిగా ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ నేను భోజనం చేసే అంత టైం లేక వచ్చేసాం. పొద్దున్నే మార్నింగ్ పనికి వెళ్ళి పని చేసుకుని వచ్చేసి సాయంకాలం 6 గంటలకి వెళ్ళాం. అందుకే నైట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది. అక్కడ ఉప్పు బెల్లంతో పూజ చేస్తారు. ఇది మధ్యాహ్నం మాటలు వెళ్ళాం ఒకసారి. అసలు ఏంటి, ఎలా ఉంది ఏంటని చూద్దాం అనేసి ఆ రోజు తీసిన వీడియో. పసుపు కుంకుమతో ఆగముళ్ళు ఆవు ఉంది అక్కడ, దీవిస్తున్నారు ఆవిడ. అక్కడ రథం. చాలామంది తెలుగు వాళ్ళే కాదు, కన్నడ వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు గుడికి. చాలా పవర్ఫుల్ దేవుడు అంట ఆవిడ. ఒకసారి రండి మీరు కూడా. మీలో ఎవరైనా కష్టాలు ఉన్నా తీరుస్తారు ఆవిడ. కానీ ఎవరికీ ఎలాంటి కష్టం రాకూడదని ఆ తల్లిని కోరుకుంటున్నాను నేను అందరికీ కూడా. లైక్ చేయండి, కమెంట్ చేయండి. చాలా పవర్ఫుల్ దేవుడు అండి. అయ్యో అసలు 2 కళ్ళు సరిపోలేదు చూస్తానికి. నేనైతే కొంచెం అలా కూర్చొని చూద్దాం అనిపించిందా, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయామన్నమాట. చాలా పవర్ఫుల్ దేవుడు. చూడండి ఎంతమందో. నమ్మకం లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు?
ఆవిడ ఖచ్చితంగా మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుస్తారు. ఖచ్చితంగా రండి ఎవరైనా సరే చూడాలనుకుంటే. చిన్నపిల్లలతో సహా అందరూ వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. మేము ఆ వెళ్ళి దారిలోనే ఉంటాం కాబట్టి ఎంతమంది వెళ్తున్నారో ఎంతమంది వస్తున్నారో చూస్తూనే ఉంటాం పొద్దున సాయంత్రం వరకు. కానీ ఇలాంటి గుడి ఇక్కడ ఉంది. చాలా మంది వచ్చి చూస్తూనే ఉంటారన్నమాట. ఎంత పెద్ద అమ్మవారిని పెట్టారండి. వారం వరకు వచ్చి మూడు కట్టుకుని వెళ్తారన్నమాట. 9 వారాలు కట్టాలి అలాగా. ఆ 9 వారాల్లో నిజంగా ఖచ్చితంగా నెరవేరుతుంది. అక్కడ ఆవును కడతారు. కానీ కన్నడ వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ గుడి. ఫస్ట్ కన్నడ వాళ్ళే కదా తెలిసేది, తెలుగు వాళ్ళకి తెలియాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను నేను. వచ్చి చూసి దర్శనం చేసుకోండి. మీకు ఎలా రావాలి ఏంటని చెప్పేసి కమెంట్ చేయండి. నేను మెసేజ్ అడ్రస్ పెడతాను, సరేనా?